షర్మిల కాంగ్రెస్ లో చేరికపై పలువురు నేతలు స్పందించారు. రాజకీయం కోసం తమ కుటుంబంలో చీలికలు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబంలో గొడవలకు మాకు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి అంశాన్ని జగన్ తనకు సానుకూలంగా మార్చుకుంటున్నారని వివిధ పార్టీల నేతలు అన్నారు. ఇక మరోవైపు జగన్ వ్యాఖ్యలపై షర్మిల కూడా స్పందించారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరి కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే, మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడడం. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒక్కరినే, పైన దేవుని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారులను ఎవరిని కూడా నమ్ముకోలేదు. మాట్లాడితే అందరినీ విమర్శించడం, అన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి అన్ని అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టామంట. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టడం ఏంటి? మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు. జగనన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు. ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం. మీ తల్లి, మీ చెల్లెలు మీరు చూసుకోవాలి. మాకేం సంబంధం? అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆ నైజం సోనియా గాంధీది, ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు అదే నైజంతోనే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన నీళ్ళు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం. అందుచేతే మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని మరొక పర్యాయం. మా కుటుంబాలు బాగుపడినాయి, మా జీవితాలు బాగుపడినాయి, మా ఊర్లు బాగుపడినాయి, మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వేరే చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు, ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప మాకు కావాల్సిన వాళ్ళు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. గత వారం రోజుల నుంచి కూడా మీరు అడుగుతూనే ఉన్నారు, మేము చెప్తానే ఉన్నాం. ఒకటే సమాధానం. నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడతాను. ఇందాక మీరు కూడా ఏదో పేరు చెప్పారు, నేను ఎవరి గురించి మాట్లాడతాను. ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, మొత్తం కలిసి వచ్చినా, 2 పార్టీలు 3 పార్టీలు కూటములుగా వచ్చినా సరే మాకు పైన దేవుడు ఆశీస్సులు,
జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళా ఈ లబ్ధి పొందుతున్న కుటుంబాలు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఆ లబ్ధి పొందుతున్న కుటుంబాలకి ఆయన కాకుండా మళ్ళీ వేరే విధంగా ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాల్లో నష్టపోతారు. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. ఎవరు ఏ పక్క ఏ పార్టీలో చేరినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మాకు అపారమైన నమ్మకం ఉంది. సార్ లోకేష్ మాట్లాడుతూ సొంత కుటుంబంలో నుంచే ఇప్పుడు బయటికి వెళ్ళిపోయినటువంటి పొజిషన్ అయితే ఉంది. మరి అది రాంగ్ ఇండికేషన్ వెళ్ళంటారా మీ పార్టీకి సంబంధించి? రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళకి రాజకీయ ఇది ఉండాలని ఉంటుంది. అది ఇక్కడ మన పార్టీలో అవకాశం లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లోగడ చెమ్మలమ్మ గారు తెలంగాణ పార్టీలో పోయి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతానికి పోయారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె తీసుకున్న నిర్ణయం ఇది. దానికి మన పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం. అతనికి అభద్రతా భావం వెంటాడుతూ ఉంది. ఇప్పుడు షర్మిలమ్మకు ఆస్తిలో పంపకం చేయొద్దని ఎవరన్నా అన్నారా? షర్మిలమ్మకు మీ ఆస్తిలో ఇవ్వద్దని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు లేకుంటే కాంగ్రెస్ పార్టీనో ఇంకోరు ఎవరన్నా చెప్పారా? లేదు షర్మిలమ్మకు పదవి ఇవ్వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎవరన్నా చెప్పారా? అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసును వచ్చేసి ఇట్నే లాగమని చెప్పేసి పొలాంగ్ చేయమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? డాక్టర్ సునీత మీద రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టమని పులివెందుల కోర్టులో పెట్టమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? వాళ్ళ నాయన శివమండంగానే సంతకాలు సేకరణ చేయమని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా చెప్పారా? వాళ్ళ నాయన మా నాయన చంపింది వచ్చేసి రిలయన్స్ వాళ్ళు వచ్చేసి అని చెప్పి నువ్వు వాళ్ళ అవుట్లెట్స్ని పగలగొట్టి ముఖేష్ అంబానీ రికమెండ్ చేసిన పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇవ్వమని చెప్పేసి కాంగ్రెస్లో చంద్రబాబు నాయుడు ఇంకోరేమన్నా చెప్పారా? మీ తల్లిని గౌరవాధ్యక్షుల పదవి నుండి అగౌరవంగా తీయమని చెప్పేసి గౌరవాధ్యక్షురాల పదవి నుండి అగౌరవంగా తీసేయమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? బట్ ఈ పనికి మాలిన మాటలు వచ్చేసి అభద్రాభావంతో అట్టుడికి పోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జీవసత్వాలకు ఉపయోగపడే కొన్ని మంత్రాలు చేస్తున్నారు. షర్మిల ఇప్పుడు ఢిల్లీలో మంత్రం ఆడుతుంది. ఆమెను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చీఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం. ఆమెని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేస్తారనేది తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి భయపడింది. ఏమంటున్నాడు? నా కొంపలు చిచ్చు పెడతారా మీరు అని చెప్పి చంద్రబాబు తిరుగుతున్నాడు. నీ కొంపలు చిచ్చు పెట్టే ధైర్యం అంత సాహసం చంద్రబాబుకు ఉందా? నీ కొంపలు నువ్వే హత్యలు చేసుకుంటున్నావు. వైఎస్ వివేకానంద నువ్వు చంపారు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్న శర్మని ఏం చేశావు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మతాన్ని ఏం చేశావు? నీ కొంపలు నువ్వే పెట్టుకుంటున్నావు. మీ అమ్మను బాగొట్టుకుంటువి, మీ చెల్లెలు బాగొట్టుకుంటువి, మీ బాబాయిని బాగొట్టుకుంటువి. ఇప్పుడు వాళ్ళ చెల్లెని తీసేసి కౌంటర్గా పెడతానని తెలిసిన తర్వాత మనం నా కొంపలు చేసి పెడతావని చెప్పేసి అంటున్నాడు. అందుని బట్టి అర్థమైపోయింది ఇక మన పని అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పక చెప్పేశాడు. అది ఏ మూలకు పోయినా గతంలో కేసీఆర్ని ఏ ఊరికి పోయినా సరే పోవాలి అని చెప్పేసి అన్నారు. అక్కడ అదే మాట్లాడుతున్నారు, పోవాలని చెప్పేసి. అర్థం కావటం లేదు. ఐ కాంట్ రియాక్ట్ ఆన్ ఎట్ టైం, సారీ. మేడం, మీ ఫాదర్ ఆశయాలు నెరవేర్తాయా ఈ పార్టీలోకి మీరు జాయిన్ అయ్యారు కాబట్టి? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడానికి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని చేసుకుంటేనే మన దేశానికి మంచిదని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలి.